వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రాష్ట్రంలో మోదా తుఫాన్ దూసుకొస్తుంది. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో నిన్నటి నుంచి విపరీతంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే ప్రస్తుతం మనము మైపాడు బీచ్ వద్ద ఉన్నాము. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. ఒకసారి సముద్రము కనీసము మామూలు వేళల కంటే ఇప్పుడు చాలా ఒక 10-15 అడుగులు ముందుకు వచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే పోలీసు సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలు మొత్తాన్ని ఖాళీ చేశారు. అసలు ఇటువైపు ఎవరిని వెళ్ళనీయకుండా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే సముద్రం సుమారు ఒక 10 మీటర్ల వరకు ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఈ మోదా తుఫాన్ కారణంగా మామూలు రోజుల కంటే అలలు ఒక 2 మీటర్ల వరకు ఎగిసి పడుతున్నాయి. మనం చూస్తున్నాము అలలు ఏ స్థాయిలో ఒక రాక్షసాలుగా ముందుకు వస్తున్నాయి. ఇది మనం చూస్తున్నాము. సముద్రము చాలా కల్లోలంగా కనిపిస్తుంది. అయితే ఎప్పుడు బిజీగా ఉండే వందలాది మంది ఇక్కడ స్నానాలకు వచ్చే ఇది ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్న బీచ్ మనం చూస్తున్నాము. ఇటు ఖాళీగా కనిపిస్తుంది. మామూలుగా రోజుల్లో అయితే ఇక్కడంతా ఇక్కడ యాత్రికులతో కిటకిటలాడేది. అయితే ఇప్పుడు ఎవరు లేరు. అయితే తడ నుంచి కావలి వరకు సుమారు ఒక 70 కిలోమీటర్లు నుంచి ఒక 100 కిలోమీటర్ల వరకు సముద్ర తీరం ఉంది. అయితే సముద్ర తీరంలో సుమారు 150 పట్టపు పాలాలు ఉన్నాయి. అయితే వందలాది మంది ఇక్కడ పట్టపాలెల్లో చేపల మీద ఆధారపడి చేపల వేటకు వెళ్ళి దాని మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అయితే గత 4 రోజుల నుంచి ఈ మోదా తుఫాన్ కారణంగా చేపల వేటకు కూడా వెళ్ళవద్దట్టు కూడా హెచ్చరికలు జారీ చేయడం వల్ల ఎవరు చేపల వేట కూడా వెళ్ళలేదు. అయితే మొత్తం చూసుకుంటే సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రము అల్లకల్లోలంగా ఉంది. అయితే గత నిన్నటి నుంచి విపరీతంగా వర్షం అయితే కురుస్తుంది. అయితే గాలి మాత్రము లేని కారణంగా కొంత ఊపిరి పీల్చుకున్నట్లుంది. మైపాడు బీచ్ అదేవిధంగా తోటపల్లి గూడూరు ఆ ప్రాంతాల్లో కూడా పోలీసులు భద్రత ఏర్పాటు చేసి ఎవరిని సముద్రం తీరం వైపు వెళ్ళనీయకుండా చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు సముద్ర తీర ప్రాంతాల్లో మనం చూస్తున్నాము. ఇక్కడంతా మొత్తం అంగళ్ళు ఉండేది. ఎప్పుడు జనాలతో కిటకిటలాడేది. అయితే ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎవరు లేరు. మొత్తం వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది. అయితే ఈ తీర ప్రాంతాల్లో సుమారు ఒక 128 పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే ఆ ప్రాంతాల్లో సుమారు ఒక 1500 నుంచి 2000 మంది వరకు పునర్వాస కేంద్రాల్లో కూడా ఉంచడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో ఎంఆర్ఓలు ఆర్టీఓలు డిఎస్పీలతో పాటు ఇక్కడ పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. అయితే కొద్దిసేపటి కిందట కూడా కలెక్టరు ఎస్పీ కూడా ఈ సముద్ర తీర ప్రాంతానికి వచ్చి వెళ్ళడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే జిల్లాలో విపరీతంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే గాలి మాత్రము లేదనుకోవచ్చు. అయితే తీరం దాటే సమయంలో సముద్రం ఇంకా అల్లకల్లోలంగా మారే ప్రమాదం కూడా ఉంది. అయితే ప్రస్తుతము కృష్ణపట్నం పోర్టులో కూడా 3వ నెంబరు జెండాని కూడా ఎగరవేయడం జరిగింది. ప్రస్తుతము సముద్రం మనం చూస్తున్నాము. రాక్షస అలలు ఎగిసిపడే విధంగా కనిపిస్తున్నాయి మొత్తం మీద. ఇంతకుముందు అయితే సుమారు ఇక్కడి నుంచి నేనైతే నిలబడి ఉన్న కాడి నుంచి సుమారు ఒక 20 అడుగుల వరకు సముద్రం ఉండేది. ఇప్పుడు ముందుకు వచ్చేసినట్లు కనిపిస్తూ ఉంది. దీంతో ఈ ప్రాంతంలో మొత్తం ఎవరిని కూడా ఇటువైపు రానికుండా పోలీసులు ప్రత్యేకంగా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి ఇటువైపు ఎవరిని రానివ్వడం లేదు. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో మామూలు కార్తీక మాసం కావడం వల్లే ఎక్కువగా భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. అయితే వాళ్ళని కూడా ఈ ప్రాంతానికి రానియకుండా చేస్తున్నారు. మొత్తం మీద సముద్ర తీర ప్రాంతాల్లో చూసుకుంటే మాత్రం చాలా అల్లకల్లోలంగా ఉంది. సుమారు ఒక 37 పట్టపాలను గుర్తించడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పట్టపాలను మొత్తాన్ని వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించి వాళ్ళను
భోజనాలు, అదేవిధంగా వాళ్ళ పిల్లలకు పాలు, బిస్కెట్లు వంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి నష్టం కానీ వాటిలేదు. మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు జిల్లాలో సముద్ర తీర ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాలు కూడా మరింత అప్రమత్తం చేయడం జరిగింది. సోమేశ్వర జలాశయం దిగువ ఉన్న కొన్ని నది పక్కన ఉండే గ్రామాల్లో కూడా అలర్ట్ చేయడం జరిగింది. సోమేశ్వర జలాశయానికి పై ప్రాంతం నుంచి అదేవిధంగా కడప కావచ్చు, అదేవిధంగా కర్నూలు నుంచి కూడా భారీ ఎత్తున ఇటు నుంచి వరద సోమేశ్వర జలాశయానికి చేరుతుండడంతో ఇప్పటికే 70 క్యూసెక్కుల నీరు 74 క్యూసెక్కుల నీరు సోమేశ్వర జలాశయంలోకి వచ్చి చేరి ఉండడం జరిగింది. అయితే ఇంకా భారీగా వర్షం కురుస్తుండడం వల్ల ఇంకా వరదలు పైతట్టి నుంచి వచ్చే ప్రమాదం ఉండడంతో కొంత వరద నీటిని మాత్రము సముద్రంలోకి వదిలేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే జిల్లాలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే తీరం దాటే సమయంలో మాత్రము నెల్లూరు జిల్లాలో మరింత హెవీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా కలెక్టర్ అధికారులు అయితే చెప్తున్నారు. స్కూళ్ళకు కూడా సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. ప్రజలు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దు, ఎవరైనా అత్యవసర పనులు ఉంటే మినహా ఎవరు బయటకు రావద్దంటూ కూడా కలెక్టరు అదేవిధంగా ఎస్పీ అయితే చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో ఆర్టీవీ మైపాడ్ బీచ్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.